అందరికీ నమస్కారం। ఈరోజు దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేసినటువంటి మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని, ఆయన వయసు తగ్గట్టుకోకుండా ఒక యువకునిలాగా పనిచేసినటువంటి వ్యక్తిని, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని, దాదాపుగా 20 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన మా శ్రీ నారా చంద్రబాబు గారిని ఈ పనికమైనటువంటి అంబోతుగాడు, ఈ సుకన్య అంబోతుగాడు, ఈ సుకన్య అంబటి రాంబాబు గారు, ఈ సంజన అంబటి రాంబాబు గారు ఈరోజు ఇష్టానుసారంగా మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని మరియు శ్రీ నారా చంద్రబాబు సార్ తల్లినటువంటి అమ్మ గారిని ఇష్టానుసారంగా బూతు పదాలతో మాట్లాడడం జరిగింది। దానికి తగ్గట్టుగా వానికి బుద్ధి రావాలని చెప్పి వాడు వెంటనే బయటికి వచ్చి మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు బ్రహ్మసముద్ర మండలం కేంద్రంలో మా ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ సూచనలతో మా మండల కన్వీనర్ శ్రీరామన్న ఆధ్వర్యంలో ఆ కొడుకుది ఈరోజు మేము దిష్టిబొమ్మ కాల్చడం జరిగింది। ఈరోజు వెంటనే వానికి ఈరోజు మేము ఇంత ఆవేశంతో మాట్లాడడానికి కారణం మా దేవుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడమే। ఈ రోజు వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మా సురేంద్రబాబు సార్ గారు మా చేతులు కట్టేశాడు కాబట్టి, మాకు సంఖ్యలు వేశాడు కాబట్టి మేము చాలా స్మూత్ గా చాలా నిదానంగా ఎక్కడ కూడా అసభ్య పదంలో వాడకుండా ఈ రోజు వరకు మేము వేచి చూసాం। కానీ ఈ రోజు నుంచి ఎవరు ఆపినా కూడా ఆగేటువంటి మా తెలుగు తమ్ముళ్ళు గానీ మా కార్యకర్తలు గానీ ఆగే ప్రసక్తి ఉండదు। వెంటనే రాంబాబు గారు బయటికి వచ్చి క్షమాపణ చెప్పకపోతే రాంబాబు గారికి గుంటూరు వచ్చి మనం అందరూ కూడా చెప్పులు తీసి చూపించి చెప్పేట్లు పడేది గ్యారెంటీ అని చెప్పి సందర్భంగా రాంబాబు స్టూడియో తెలియజేసుకుంటున్నాను। వెంటనే బయటికి రావాలా వాడు మా చంద్రబాబు సార్ గారికి క్షమాపణ చెప్పాలా, లేకపోతే కనుక మా సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో వేలాది మంది గుంటూరుకు బయలుదేరి వాని ఇంటి చుట్టూ ముట్టి వానికి తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను। ఈరోజు తిరుపతి లడ్డులో కల్తీ చేసింది నిజం, కెమికల్ కలిసింది నిజం, విషయం పెట్టింది నిజం, దాన్ని